అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఆల్రెడీ నేను గతంలో దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతుల గురించి నోటిఫికేషన్స్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇది రీసెంట్గా నెల్లూరు జిల్లాకు సంబంధించిన అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. సో ఇంతకుముందు జిల్లాలు విడిపోకముందు నెల్లూరు జిల్లాలో నివసించిన 4th to 10th అక్కడ చదివి ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళే ముందు కాకినాడ జిల్లాకు సంబంధించి గతంలో ఒక నోటిఫికేషన్ గురించి చెప్పడం జరిగింది. అయితే డిఈఐసి నోటిఫికేషన్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి సంబంధించి అందులో వేకెన్సీస్ పడ్డాయి కదా. సైకాలజిస్టు, స్టాఫ్ నర్సు, డెంటల్ టెక్నీషియన్, ఆడియాలజిస్టు, ఆప్టోమెట్రిస్టు వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో ఆ అప్లికేషన్ లిస్టులు అనేవి పెట్టడం జరిగిందండి. ఇది సైకాలజిస్ట్కి సంబంధించిన అప్లికేషన్ లిస్ట్ అనమాట. సో ఎవరెవరు పెట్టారు, మీ మార్క్స్ ఏంటి అనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పబోయే నోటిఫికేషన్ ఏంటంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను. ఇందులో 2025-2026 సంవత్సరానికి సంబంధించి విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల కొరకు గ్రూప్ 4 సర్వీసు. అందులో ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ 4 అండి, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ డిఈఓ 1, అలాగే టెక్నికల్ విభాగానికి సంబంధించి లైబ్రేరియన్ గ్రేడ్ 3 1, 4వ తరగతి అంటే 4th క్లాస్ గ్రేడ్కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ 9, అటెండర్ 1, దోబీ వాషర్మ్యాన్ లేదా ఉమెన్ 1, కుక్ 4, కాపలాదార్ అంటే వాచ్మ్యాన్ 3, పిహెచ్ వర్కర్ 5, కామాటి 1. ఈ విధంగా టోటల్ చూసుకుంటే 30 పోస్టుల వరకు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడిపోకముందు ఎరస్ట్వైల్ అంటే ఇంతకుముందు ఎవరైతే 4th to 10th నెల్లూరు జిల్లాలో చదివారో వాళ్ళు విభిన్న ప్రతిభావంతులై ఉండాలి. అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. SPSR nellore.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్లికేషన్ ఫిల్ చేసేసి మీరు మార్చి 26 నుంచి 15/4/2026 సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరైతే సబ్మిట్ చేయడానికి అయితే ఛాన్స్ ఇచ్చారు. సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారండి. నెల్లూరు నగరం కొండయ్యపాలెం వనంతోపులో మీరు సబ్మిట్ చేయాలి. అక్కడ ఒక ఆఫీస్ ఉంది, విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 086123298581 ఈ నెంబర్లో మీరైతే సంప్రదించవచ్చు. అది కూడా ఆఫీస్ టైమింగ్స్లోనే కాల్ చేయాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఇక్కడ ఇచ్చారు కదా దివ్యాంగులకు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కేటగిరీ వైజ్ టేబుల్ వైజ్ ఇచ్చారండి. విహెచ్ విజువల్ హ్యాండిక్యాప్డ్, హెచ్హెచ్, అలాగే ఓహెచ్, అలాగే ఈ మిగతా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అదర్స్ మేధో వైకల్యం, మానసిక అనారోగ్యం, బహుళ వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, అటిజం ఇవన్నీ కూడా 1. అలాగే టోటల్గా మొత్తం ఖాళీలు కూడా ఇచ్చారు. ఇక్కడ విద్యార్హతలు ఇచ్చారు. ఫర్ సపోజ్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి వచ్చి హెచ్హెచ్ కేటగిరీలో 1 వేకెన్సీ ఉందండి. అలాగే ఓహెచ్ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. మేధో వైకల్యం, మానసిక అనారోగ్యం, బహుళ వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, అటిజం దీనికి సంబంధించి 1 వేకెన్సీ ఉందండి. టోటల్గా వచ్చి 4 వేకెన్సీస్ ఉన్నాయండి జూనియర్ అసిస్టెంట్కి. సో ఆ విధంగా చూసుకోవాలండి. మీరు చూసినప్పుడు నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఒకసారి చూసేయచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ డిఈఓ దీనికి సంబంధించి 1 వేకెన్సీ ఉందండి. సో ఈ రెండింటికి కూడా ఒకటే రకమైన క్వాలిఫికేషన్ ఇచ్చారు. డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా కంప్యూటర్ ఆటోమేషన్ నందు పరిజ్ఞానం అయితే ఉండాలండి. దీనికి టోటల్గా 5 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. టెక్నికల్ సర్వీస్ కేటగిరీలో చూసుకుంటే లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ 3 1 వేకెన్సీ ఉందండి. దీనికి ఇంటర్మీడియట్తో పాటుగా సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ కోర్స్ అయితే ఉత్తీర్ణమై ఉండాలి. ఒకవేళ అలా లేదంటే ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ చదివిన వాళ్ళు అంటే BLIC చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇకపోతే 4th క్లాస్ సర్వీస్కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 7th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అటెండర్ 1 వేకెన్సీ ఉంది. దీనికి 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దోబీ లేదా వాషర్మ్యాన్ లేదా ఉమెన్ దీనికి 7th క్లాస్ పాస్ అయి ఉండాలండి. 1 వేకెన్సీ అయితే ఉంది.
అలాగే కుక్ దీనికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 5th క్లాస్ పాస్ అయ్యండి, చదవడం రాయడం అనేది తెలిసి ఉండాలండి. కాపలాదార్ అంటే వాచ్మెన్ 3 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి 5th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. పీహెచ్ వర్కర్ 5 వేకెన్సీస్ ఉన్నాయండి. 5వ తరగతి పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. కామాటి 1 వేకెన్సీ ఉందండి. 5th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది, 5వ తరగతి అండి. సో టోటల్గా 24 వేకెన్సీస్ ఉన్నాయండి. చూడండి, ఇందులో 5th క్లాసు ఉన్నాయి, 7th క్లాస్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో అప్లై చేసుకోండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారైతే అప్లై చేసుకోండి. 18 నుంచి 52 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలండి. ఇక్కడ మీ కేటగిరీకి సంబంధించి పర్సంటేజ్ ఇచ్చారు. ఒకసారి ఏ లోపం ఉంటే దానికి సంబంధించిన పర్సంటేజ్ ఇక్కడ మీరు సెకండ్ దాంట్లో చూడండి. దానికి తగ్గట్టుగానే మీరైతే అప్లై చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి. ఈ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టారు కదా. సో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని దాంతోపాటుగా అవన్నీ ఫిల్ చేసేసి ఏవైతే సబ్మిట్ చేయాలో ఇక్కడ ఇచ్చారు చూడండి. రీవెరిఫికేషన్ సాధారణ వైద్యం ధృవీకరణ పత్రం. ఒకవేళ అది లేకపోతే కనుక సాధారణ వైద్య ధృవీకరణ పత్రం సంబంధించి సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. అలాగే మీ విద్యార్హతకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్లు అండి. అంటే మీ 10th అవ్వచ్చు, ఇంటర్, డిగ్రీ ఏదైనా కానీ, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏముంటే అవన్నీ. అలాగే ఎంప్లాయ్మెంట్ కార్డు, ఉపాధి కార్యాలయంలో కార్డు తీసుకుంటారు కదా, అది 4వ తరగతి నుంచి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మీ రెసిడెన్స్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 2 ఎన్వలప్ కవర్లు, గెజిటెడ్ ఆఫీసర్తో అవన్నీ కూడా అటెస్టేషన్ చేయించాలండి. మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా గెజిటెడ్ అటెస్టేషన్ చేయించాలి. 15/4/2026 సాయంత్రం 5 గంటల్లోగా మీరైతే స్వయంగా వెళ్ళవచ్చు, లేదా ఎవరి ద్వారానైనా పంపించవచ్చు, లేదా పోస్టల్లో కూడా పంపించవచ్చండి. సో ఇవన్నీ అయితే మీరు చేయొచ్చు, ఏది చేసినా పర్వాలేదు. దీనికి గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి టెస్ట్ అయితే పెడతారండి. ఆ టెస్ట్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తారు. టెక్నికల్ పోస్ట్ ఉద్యోగానికి సంబంధించి మీది ఏదైతే అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉందో అందులో మార్కుల ఆధారంగా మరియు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆధారంగా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్లాస్ 4 ఉద్యోగాలకు సంబంధించి వయసుకి 20 మార్కులు, వికలాంగత్వానికి 20 మార్కులు, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి 10 మార్కులు, టోటల్గా 50 మార్కులకి మెరిట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కనీస విద్యార్హత, సాంకేతిక విద్యార్హతలకు సంబంధించి మీరు ఉత్తీర్ణత మార్కులు ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా అయితే జతపరచాలండి. అలాగే 4th to 10th స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. మీ వైకల్యానికి సంబంధించి శాతం పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. మీరు ఎక్కువ పోస్టులు అప్లై చేస్తే కనుక ప్రతి పోస్ట్కు కూడా విడివిడిగా అయితే అప్లికేషన్ అయితే పెట్టాలండి, దానికి సెపరేట్గా. దీనికి ఎక్కడ కూడా ఫీజు ఏమి ఇవ్వలేదండి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ చూస్తే కనుక చాలా ఈజీనండి. ఇక్కడ ఫోటో అంటించాలి, పోస్ట్ నేము, అభ్యర్థి పేరు, మీ యొక్క తండ్రి పేరు, ఇవన్నీ కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉంటే అలా నోట్ చేయండి. పుట్టిన తేదీ, అలాగే స్త్రీయా లేదా పురుషుడా, జన్మస్థలం ఎక్కడ పుట్టారు అంటే ఏ ఏరియాలో పుట్టారండి, శాశ్వత చిరునామా అంటే పర్మనెంట్ అడ్రస్, మీ నేటివ్ అడ్రస్, ప్రస్తుత చిరునామా అంటే మీరు ఏదైనా పర్పస్ మీద ఎక్కడైనా ఉంటుంటే ఆ ప్రజెంట్ అడ్రస్ నోట్ చేయాలి. కులం అంటే క్యాస్ట్ అండి. వైకల్య వివరం విహెచ్ఆ, హెచ్హెచ్ఆ ఇవన్నీ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మొబైల్ నెంబర్గా నోట్ చేయాలి. అలాగే మాతృభాష అంటే తెలుగు కదా, అది మెన్షన్ చేయండి. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే తేదీ, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు, ఆ నెంబర్ ఏంటి. అలాగే సాధారణ విద్యార్హత, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీయా, 10th లేదా పీజీయా మెన్షన్ చేయండి. సాంకేతిక విద్యార్హత అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే కంప్యూటర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అండి. అలాగే ఇక్కడ మీరు 4th to 10th చదివి ఉంటారు కదా, చదివిన దానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ మండలంలో చదివారు, లేదా ఏ గ్రామం, లేదా ఏ జిల్లా, అలాగే మీరు అక్కడ ఎంటర్ అయిన తేదీ అండి, అలాగే మీరు అక్కడి నుంచి లీవ్ అయిన తేదీ, స్కూలు, ఉత్తీర్ణత తరగతి, అలాగే మీరు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉత్తీర్ణత అయ్యారు అనేది మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ అర్హత పరీక్షా మార్కుల వివరాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగారు అనుకోండి, డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేయాలి. పాస్ అయిన పరీక్ష మరియు తేదీ అంటే బీఎస్సీ పాస్ అయ్యారు అనుకోండి, బీఎస్సీ పరీక్ష మరియు తేదీ అంటే ఏ రోజు అనేది మెన్షన్ చేయాలి. డేట్ అంటే మార్చి 2026 లేదా మార్చి 2025 మెన్షన్ చేయాలి. టోటల్ మార్క్స్ మొత్తం ఎన్ని మార్కులు, మీరు సాధించిన మార్కులు అంటే మీకు వచ్చిన మార్కులు అండి, పర్సంటేజ్ ఎంత. సో ఈ విధంగా మెన్షన్ చేయాలి. లాస్ట్లో సైన్ పెట్టాలి. ఇక్కడ ప్రదేశం, ఇక్కడ డేటు ఇవి మెన్షన్ చేసి మీరైతే ఇది ఫిల్ చేసేయాలండి. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.